హలో ఆల్ వెల్కమ్ టు ఆల్వుడ్స్. టాలీవుడ్లో గొప్ప నటుల ప్రస్తావన వస్తే నట విశ్వరూపం నందమూరి తారక రాముడి పేరు ఖచ్చితంగా ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారి రూపంతో అండ్ పేరుతో టాలీవుడ్లో తెరంగేట్రం చేశాడు ఈ నందమూరి వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే తారక్ ఈజ్ వన్ అమంగ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇన్ తెలుగు సినిమా ఆర్ ఇండియన్ సెల్యులాయిడ్ అన్న అతిశక్తి లేదు. తన టెరిఫిక్ యాక్టింగ్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ట్రాడినరీ డాన్సింగ్ స్కిల్స్ అండ్ అసెథెటిక్ సింగింగ్ ఎబిలిటీస్తో తన స్థాయి ఏంటో, తన స్థానం ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆయన నటనతో అండ్ ఆయన నటించిన పాత్రలకు ప్రాణం పోయటమే కాదు, ఆ పాత్రల స్థాయిని ఎన్హాన్స్ చేసి ఒక గొప్ప యాక్టర్. ఇలాంటి ఆల్రౌండర్ మన తెలుగు వాడవటం మన అదృష్టం. అలాంటి నటుడు చేసిన ఒక గొప్ప 10 పాత్రల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దానికి ముందు ఇఫ్ యూ గైస్ లైక్ అవర్ కాంటెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్వుడ్స్. దానివల్ల మేము ఇంకా కష్టపడి మంచి కాంటెంట్ దింపగలం. మీకు ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము ఈ వీడియోలో ప్రజెంట్ చేసిన ప్రతి ఒక్క మూవీని అన్ని ఆస్పెక్ట్స్లో చెక్ చేసుకొని లీస్ట్ తయారు చేయడం జరిగింది. సో హియర్ వి గో. నెంబర్ 10 నాన్నకు ప్రేమతో. సుక్కుబాయ్ గురించి తెలిసిందే కదా. మ్యాన్ మేడ్ టు ట్రాన్స్ఫార్మ్ హీరోస్. మన మాస్ హీరో ఎన్టీఆర్ని నెవర్ బిఫోర్ లుక్లో ప్రజెంట్ చేశారు సుకుమార్. బేసిక్ లైన్ రివెంజ్ రామాయణ ఇంటెలిజెన్స్ మధ్య బ్రెయిన్ వార్ అన్న సెగ్మెంట్లో దింపారు మూవీని. సినిమా ప్లాట్ చాలా కనెక్టింగ్గా ఉంటుంది. తండ్రి కోసం తప్పించే ఒక కొడుకు కదా. సో ఫేస్లో ఆ లిమిటేషన్స్ అండ్ శత్రువుని డెస్ట్రాయ్ చేయాలన్న ఎమోషన్స్ని ప్యారల్గా ప్రజెంట్ చేశారు ఎన్టీఆర్. లిటరలీ ఈ నెయిల్ ద షో. స్టోరీని 2 లేయర్స్లో రాసుకున్నారు సుక్కుబాయ్. వన్ ఈజ్ డెస్ట్రాయింగ్ జగ్గుబాయ్ అండ్ కనెక్టింగ్ టు రకుల్. అభయ్కి తెలుసు హీఈస్ రియల్లీ లవింగ్ రకుల్ అని. ఇలా ప్యారల్గా నడిచే ఈ 2 సెగ్మెంట్స్లో తన వర్స్టాలిటీతో చాలా యూనిక్గా పోర్ట్రేట్ చేశాడు ఆ క్యారెక్టర్ని. తన స్మార్ట్ ఐడియాస్ అండ్ కన్విన్సింగ్ మాటలు మనకు నచ్చేస్తాయి. ఈ సినిమాకి మరో అసెట్ రాక్ స్టార్ డిఎస్పీ. ఈ రాక్ ద షో. డిఎస్పీకి సుకుమార్ సినిమా అంటే చాలు. ఆల్బమ్ని రికార్డ్ని చింపవతలు పడేశాడు. నెంబర్ 9 అదుర్స్. ప్రతి ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్కి అదుర్స్ ఒక మెమొరబుల్ ఫిల్మ్. బికాస్ కమర్షియల్ సినిమాలు ఇండస్ట్రీని ఏలుతున్న టైంలో పక్కా కమర్షియల్ స్టఫ్లా దిగింది అదుర్స్. అదుర్స్ అంత గొప్ప కాదేమీ కాదు. ఎప్పుడు చూసి ఆ రెగ్యులర్ టెంప్లెట్ ఫిల్మే. బట్ ఫ్యాన్స్కి కావాల్సిన మాస్ ఫైట్స్, మాస్ సాంగ్స్, ఎలివేషన్స్ అన్ని ఈ సినిమాలో చూడొచ్చు. అండ్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో యాక్ట్ చేశారు. దో నరసింహ క్యారెక్టర్ మనం తెలుగు సెల్యులాయిడ్లో ఎన్నో సార్లు చూసాం. ఆ కమర్షియల్ ఎలిమెంట్స్ అంత కొత్తగా కూడా ఏముండదు ఆ క్యారెక్టరేషన్. బట్ చారీ క్యారెక్టర్ మాత్రం చాలా స్పెషల్. సటిల్ ఎక్స్ప్రెషన్స్తో, ప్లెజెంట్ యాక్టింగ్తో, ఆ కాస్ట్యూమ్స్ అండ్ హెయిర్ స్టైల్తో ఒక ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ని క్రియేట్ చేశాడు తారక్. వివి వినాయక్ గారు క్రియేట్ చేసిన అన్ని క్యారెక్టర్స్లో చారీ క్యారెక్టర్కి ఎప్పటికీ అలా గుర్తుండిపోతుంది. మేజర్గా చారీ అండ్ గురూజీ బ్రహ్మానందం గారి కాంబినేషన్స్ అయితే టూ గుడ్ స్టఫ్ అసలు. సినిమాలో బట్టు క్యారెక్టర్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉందంటే ఊహించుకోండి ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో. అదర్స్ ఈజ్ అ వెరీ గుడ్ కమర్షియల్ కామెడీ ఫిల్మ్. నెంబర్ 8 జనతా గ్యారేజ్. కొరటాల గారి కలం ఎంత పవర్ఫుల్గా ప్రూవ్ చేసిన సినిమా జనతా గ్యారేజ్. ఎవరు కనెక్ట్ అవ్వలేని పాయింట్ని చాలా కన్విన్సింగ్గా చూపించి సినిమాని బ్లాక్ బస్టర్ చేశారు. ఈ సినిమా వరకు ప్రతి ఒక్కటి స్పెషలే. బికాజ్ ప్రజలకు ఒక సమస్య వస్తే ఒక గ్యారేజ్ వాళ్ళకి ఎలా అండగా నిలబడ్డది అన్న పాయింట్ని చాలా కన్విన్సింగ్గా చూపించారు. సినిమాలో ఆ కాన్ఫ్లిక్ట్స్కి హీరోయిజం యాడ్ చేసి ఒక మెసేజ్ని చాలా వైల్డ్గా ఆడియన్స్లోకి వదులుతారు కొరటాల. నేచర్కి అండగా ఉండాలనుకున్న ఆనంద్కి తన పెదనాన్న చెప్పిన మాట మనుషులకు కూడా అండగా ఉంటే బాగుంటుందన్న పాయింట్ని చాలా బలంగా రిజిస్టర్ చేశారు. బికాస్ ఆఫ్ తారక్ అన్న పర్ఫార్మెన్స్, ఎస్పెషల్లీ డిఎస్పీ బీజిఎం అయితే అరాచకం. సీన్స్ని తన బీజిఎంతో ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయారు. ప్రతి ఒక్క పాటకి ఒక మీనింగ్ అండ్ సిచ్యువేషన్ ఉంటుంది సినిమాలో. అండ్ లిరిక్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. జనతా గ్యారేజ్కి మరో సెట్ ద కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ గారు. సత్యం క్యారెక్టర్కి ఒక న్యూ డైమెన్షన్ తీసుకొచ్చారు. క్యారెక్టర్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది, ఎందుకు అలా మాట్లాడుతుందన్న ప్రతి క్వశ్చన్స్కి తన సైలెన్స్తో సమాధానం చెప్పారు మోహన్ లాల్ గారు. ఆనంద్ క్యారెక్టర్ తారక్ అనే కెరియర్లో ఎలా గుర్తుండిపోయే పాత్ర అవుతుందో సత్యం క్యారెక్టర్, మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా అలా గుర్తుండిపోయే పాత్ర. ఒకే సినిమాలో 2 పవర్ఫుల్ క్యారెక్టర్స్, 2 పవర్ఫుల్ యాక్టర్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడొచ్చు జనతా గ్యారేజ్లో. నెంబర్ 7 ఎమ్మదొంగ. మోస్ట్ ఎగ్జైటింగ్ కాంబినేషన్ అట్ దట్ టైం. సింహాద్రి కాంబినేషన్. ఎస్ఎస్ఆర్ అండ్ తారక్ అన్న ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ అనౌన్స్ చేయగానే లిటరల్గా ఒక రేంజ్ ఫాలోయింగ్ సినిమాకి ఫిల్మింగ్ స్టేజ్లోనే. మరి ఆ మాత్రం ఉండదా? సింహాద్రితో ఆ రేంజ్ స్టాండర్డ్ సెట్ చేశారు మన తారక్ అన్న అండ్ ఎస్ఎస్ఆర్. సినిమా స్టార్టింగ్ నుంచి చాలా ఎంటర్టైనింగ్గా వెళ్తుంది. తారక్ అన్న ఇంట్రడక్షన్ షాట్ అయితే లిటరల్గా గూస్ బంప్ స్టఫ్. కట్ చేస్తే రే ఇప్పుడు నేను దూరం నుంచి చూడాలనిపించిందో చూసుకో అంటూ తారక్ అన్న డైలాగ్ చెప్తుంటే మామూలు ఉండదు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా అందంగా ప్రజెంట్ చేశారు ఎస్ఎస్ఆర్. అండ్ యమలోకం సెట్స్ అయితే నిజంగా యమలోకం ఇలానే ఉంటుందా అని అనుకునే అంతలా క్రియేట్ చేశారు ఆ సెట్స్ని. సినిమాలో అన్నిటికంటే ముఖ్యమైన క్యారెక్టర్ యముడి క్యారెక్టర్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు యాజ్ యమధర్మరాజా. పర్ఫార్మెన్స్ ప్యాక్ ఆడేశాడు. అండ్ తారక్ అన్న పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే ఆ ఒక్క డైలాగ్ చాలదు. అండ్ ఈ సినిమా నందమూరి ఫ్యాన్స్కి ఒక డ్రీమ్. పెద్ద ఎన్టీఆర్, చిన్న ఎన్టీఆర్ ఇద్దరు ఒకే స్క్రీన్ మీద. దే సెట్ స్క్రీన్స్ ఆన్ ఫైర్. సినిమాలో ఎవ్రీథింగ్ ఈజ్ సో పర్ఫెక్ట్. ఫైట్, డ్యాన్స్, మ్యూజిక్, రొమాన్స్ అన్నీ ఒక ఫుల్ మీల్స్లో సెట్ అయ్యాయి. ఇంకా ఎవరైనా చూడకపోతే గో అండ్ వాచ్ ఇట్. నెంబర్ 6 రాకీ. ఈ సినిమా చాలా స్పెషల్. స్టోరీలో ప్రతి ఒక్క పాయింట్ చాలా నీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. స్టోరీలోనే హీరోయిజం ఉన్న దాన్ని ఎక్కడ ఓవర్ ద టాప్ చేయకుండా, ఏ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా హానెస్ట్గా ఈ స్టోరీని ఎమోషన్తో ఇచ్చారు. రాకీ ఈజ్ వన్ అమాంగ్ ద రిమార్కబుల్ వర్క్స్
ఇన్ బోత్ తారకన్న అండ్ కృష్ణవంశీస్ కెరియర్ అనొచ్చు. తెలుగు రీజియన్లో అన్న చెల్లెల మధ్య ఒక మంచి అండ్ ఎక్స్ప్రెస్ చేయలేని బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. తన ప్రాణంగా ప్రేమించిన చెల్లెకి ఒక కష్టం వస్తే తన అల్ల ఎలా అడ్డుగా నిలబడ్డాడన్న పాయింట్ని తీసుకొని ఈ సినిమాని చేశారు. ఈ స్టోరీ లైన్ని సోషలైజ్ చేసి ఒక హీరో క్యారెక్టర్ని రాసుకున్నారు కృష్ణవంశీ గారు. అండ్ రాఖీలో డ్రామా చాలా పొయిటిక్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా వైలెంట్గా ఉంటుంది. ఈ సినిమాలో తారకన్న పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంత ఆనెస్ట్గా పోర్ట్రే చేశారు ఆ రాఖీ క్యారెక్టర్ని. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తారకన్న లుక్లో చాలా ఇన్కన్సిస్టెన్సీ ఉంటుంది, బట్ ఆ పర్ఫార్మెన్స్తో అన్నింటినీ డామినేట్ చేసేసాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ని చాలా రాగా ప్రజెంట్ చేశారు సినిమాలో. చూసిన ప్రతిసారి ఒక ఇన్స్టెంట్ హై ఇస్తుంది మూవీ. మెయిన్గా క్లైమాక్స్లో అందరు అమ్మాయిలు వచ్చి రాఖీ కడుతున్న సీను వెరీ ఎమోషనల్ స్టఫ్. ఇట్ ఈస్ అ వెల్ రిటర్న్ అండ్ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ ఫిల్మ్ విత్ అ వెరీ హై సోషల్ కాన్ఫ్లిక్ట్స్. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 5 ఆది. ఫ్యాక్షన్ సినిమాలు ఏలుతున్న టైంలో రిలీజ్ అయింది ఆది సినిమా. అప్పటికే స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో హిట్ ఇచ్చిన తను మాత్రం స్టార్ స్టేటస్ అటెండ్ చేయలేకపోయాడు తారక్ ఆ టైంలో. అప్పుడు వచ్చిన క్యారెక్టర్ ఆది కేశవరెడ్డి. పేరులోనే ఒక పవర్ ఉంది. మాసిడెన్స్కి తారకన్న దగ్గర చేసిన సినిమా. ఒక 19 ఏళ్ల కుర్రాడి విశ్వరూపం. వివి వినాయక్ గారు ఆ టైంలో కమర్షియల్ ఫిల్మ్స్కి పెట్టింది పేరు. మాస్ హీరోని ప్రజెంట్ చేయడంలో ఆయనే సాటి. వివి వినాయక్ గారు తారక్కి ఇచ్చిన ఎలివేషన్స్ అన్నీ కాదు. తొడకొట్టు చిన్న అమ్మతోడు అడ్డంగా నరికేస్తున్నప్పుడు సుమోలు ఎగిరే సీన్స్కి అయితే థియేటర్లో పూనకాలు. కల్ట్ మా సీన్స్ అన్ని ఆ టైంలో. అండ్ స్టోరీలో ఇలా ఫైట్సే కాదు, ఎమోషనల్ ఆస్పెక్ట్స్ని అండ్ వైలెన్స్ని కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేశారు వివి అండ్ టీమ్. వివి వినాయక్ రైటింగ్ అండ్ టేకింగ్, తారకన్న పర్ఫార్మెన్స్కి మణి గారు బీజిఎం మాస్ ఆడియన్స్ థియేటర్లో పండగ చేసుకున్నారు. మూవీలో క్యారెక్టర్స్ని కూడా చాలా వైలెంట్గా ప్రజెంట్ చేశారు. ఆ విలన్ నాగిరెడ్డి క్యారెక్టర్లో రాజన్ పి దేవ్ అండ్ ఎన్టీఆర్ సపోర్టర్ వీరన్న క్యారెక్టర్లో చలపతిరావు గారి పర్ఫార్మెన్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలా గుర్తుండిపోతాయి ఆ 2 పాత్రలు. అండ్ ఎన్టీఆర్కి ఫస్ట్ నంది అవార్డు వచ్చింది కూడా ఆది సినిమాకి. ఆ వెల్ డిజర్వింగ్ అవార్డ్ ఫర్ తారకన్న. ఇంకా ఎవరైనా చూడకపోతే ఇమీడియట్లీ గో అండ్ వాచ్ దిస్ ఫ్యాక్షన్ యాక్షన్ ఫిల్మ్. నెంబర్ 4 సింహాద్రి. సింహాద్రి ఈజ్ ఎ న్యూ ఎరా ఇన్ టాలీవుడ్. ఒక సెకండ్ మూవీ డైరెక్టర్ అండ్ అప్పుడే కొంచెం రికగ్నైజేషన్ వచ్చిన యాక్టర్ ఇద్దరు కలిసి ఇండస్ట్రీ ఇట్టు కొట్టారు. కన్నీ విని ఎరుగని రికార్డ్స్ని కొట్టారు. ఆ టైంలో బిగ్గెస్ట్ గ్రాసర్ ఫర్ ఎనీ తెలుగు ఫిల్మ్. అది మరి ఎస్ఎస్ఆర్ అండ్ ఎన్టీఆర్ కాంబో అంటే. ఎన్టీఆర్కి సినిమా తర్వాత 5 ఏళ్ళు అసలు హిట్టే లేదు. బికాజ్ సింహాద్రి లాంటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ పడ్డాక ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. దో తన గుడ్ కాంటెంటే ఇచ్చిన సింగమల ఎలివేషన్స్ ముందు అవి ఆనేవి కాదు. అందుకే రజనీకాంత్ గారు అన్నారు, ఈ కుర్రాడు ఇప్పుడే సింహాద్రి చేస్తే తర్వాత ఏం చేస్తాడని. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది సింహాద్రి క్యారెక్టర్. స్టోరీ, స్క్రీన్ ప్లే, క్యారెక్టరైజేషన్స్, ఎమోషనల్ ఆస్పెక్ట్స్, యాక్షన్ సీక్వెన్సెస్, పర్ఫార్మెన్స్ ఇలా అన్ని పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. మెయిన్లీ కీరవాణి గారు బీజిఎం అండ్ ఆ చీమ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తోపు ఉంటుంది. అండ్ ఆ సాంగ్లో తారకన్న డ్యాన్స్ దుమ్ము దులిపేశాడు. తారకన్న యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. భూమిక గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు. ఈ సినిమా ఫస్ట్ లీనియర్గా నరేట్ చేద్దాం అనుకున్నారట, బట్ ఇంపాక్ట్ పెంచాలని ఎస్ఎస్ఆర్ అండ్ టీమ్ ఒక బ్రిలియంట్ డెసిషన్ తీసుకున్నారు టు నరేట్ ద స్టోరీ ఇన్ నాన్ లీనియర్ టర్మ్స్. అండ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది ఆ నరేటివ్ స్టైల్. బికాస్ స్టోరీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అన్ హై. అండ్ తన మాస్టర్ క్లాస్ స్క్రీన్ ప్లేతో సింహాద్రిని ఎక్కడో కూర్చోబెట్టారు ఎస్ఎస్ఆర్. ఐ కెన్ సే సింహాద్రి ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్స్ ఇన్ ఇండియన్ సెల్యులాయిడ్. నెంబర్ 3 అరవింద సమేత వీరరాఘవ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ తారకన్న. గురూజీ కలం నుంచి పుట్టిన ఈ అద్భుతాన్ని 100కు 100 రెట్లు న్యాయం చేశాడు తారకన్న. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు కంప్లీట్గా వ్యానిష్ అయిన టైంలో త్రివిక్రమ్ గారు ఫ్యాక్షన్ సెటప్ సినిమాకు ఒక న్యూ అప్రోచ్ తీసుకొచ్చారు అరవింద సమేత వీరరాఘవతో. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక హై ఉంటుంది. ముఖ్యంగా రాఘవుడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం అయితే హీరోయిజంని ఎలివేట్ చేస్తూ ఆ కథలోని ముఖ్య సారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు గురూజీ. వన్ ఆఫ్ ద బెస్ట్ నరేటివ్ స్టైల్ ఇన్ హిస్ బుక్. బట్ ఆ సీక్వెన్స్ మొత్తం ఒక మాస్ గూస్ బమ్ స్టఫ్. అండ్ తారక రాముడు రౌద్రం చూస్తాం ఆ సీక్వెన్స్లో. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ రామ్ లక్ష్మణ్ గారి కొరియోగ్రఫీ అండ్ తమన్ బై బీజం నరాలు దింపేశాను ఆ సీక్వెన్స్లో. సినిమా ఆ లెవెల్లో స్టార్ట్ అయ్యి నరేషన్లోకి దింపాక సినిమాలో మాసి స్టఫ్ లేకపోయినా హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో సినిమా మొత్తం గుంజేశారు గురూజీ. అండ్ ఈ సినిమాలో హీరోయిజంని ఇంకో రూట్లో ప్రజెంట్ చేశారు. ఆ కుర్చీలో కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్స్ ఏసీ థియేటర్లో చెమటలు పట్టాయివయ్యా. అండ్ మరీ ముఖ్యంగా ఆ బీజియం హాంటింగ్ అసలు. అరవింద సమేతలో రాఘవుడి క్యారెక్టర్తో పాటు దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ బసిరెడ్డి క్యారెక్టర్, అండ్ విచ్ ఇస్ మై ఫేవరెట్. ఆ రైటింగ్కి ఆ పర్ఫార్మెన్స్కి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు అన్నంతలా పర్ఫార్మ్ చేశారు జగపతి బాబు గారు. ఈ సినిమా చూశాక ఆయన డైలాగ్ డెలివరీకి, ఆ డైలాగ్స్కి అండ్ తనలో ఉన్న పర్ఫార్మర్కి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాం. ఇంకా చాలా చెప్పాలంది, బట్ అప్పుడు వీడియో డ్యూరేషన్ పెరిగిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. దిస్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. నెంబర్ 2 టెంపర్, ద న్యూ జర్నీ ఆఫ్ తారకన్న. టెంపర్ గురించి చెప్పాలంటే వన్ మ్యాన్ షో లిటరల్గా. తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని కూడా విపరీతంగా లవ్ చేసేలా చేశాడు. దండయాత్ర, ఇది దయాగాడి దండయాత్ర అంటూ థియేటర్స్ని దండయాత్ర చేయటం మొదలుపెట్టాడు. అండ్ ఈ సినిమా తారకన్నకి సెకండ్ ఇన్నింగ్ అనవచ్చు. అండ్ ఫ్రమ్ దేర్ హీ నెవర్ లుక్ బ్యాక్. And we need to thank Vakranto Vamsi and Puri Jagannath for making Tarakanna in never before look avatar Daya. తన యాక్టింగ్ స్ట్రెంగ్స్ ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు ఎన్టీఆర్ టెంపర్ సినిమా ద్వారా. వన్ ఆఫ్ ద బిలౌడ్ పర్ఫార్మెన్స్. నెంబర్ 1 ఫైనల్ వన్ ఇన్ దిస్ లిస్ట్
జై లవకుశ. ఒక్క సినిమాలో 3 విభిన్నమైన పాత్రల్ని చాలా అవలీలగా పర్ఫామ్ చేశాడు తారక్. లవకుశ క్యారెక్టర్స్ కమర్షియల్ స్పేస్లో మనం ఎన్నోసార్లు చూసాం అండ్ ఎంటర్టైన్ అయ్యాం. ఈ సంథింగ్ మోర్ స్పెషల్. మాటలు రావట్లేదు ఆ క్యారెక్టర్ని డిస్క్రైబ్ చేయడానికి. రావణ్ మహారాజ్. డైరెక్టర్ బాబే మళ్ళీ ఈ రేంజ్ అవుట్పుట్ డెలివర్ చేస్తాడు అనుకున్నాను. ఆ క్యారెక్టర్ ఆర్క్, ఆ కాన్ఫ్లిక్ట్స్ని ప్రజెంట్ చేయటం, మెయిన్గా రావణ్ అలియాస్ జై క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా రాసుకున్నావు సామె. కుడోస్ టు యు బ్రదర్ ఫర్ క్రియేటింగ్ సచ్ అండ్ టెర్రిఫిక్ క్యారెక్టర్స్ ఇన్ ఇండియన్ సెల్యులాయిడ్. అండ్ రావణ్ క్యారెక్టర్ని అంతలా హైలైట్ చేసిన అసుర సాంగ్ అయితే టూ గుడ్ ఉంటుంది. థ్యాంక్ యూ డిఎస్పీ ఫర్ ఎన్హాన్సింగ్ సచ్ అన్ ఐకానిక్ రోల్స్ లైక్ రావణ్. మళ్ళీ ఇలాంటి మాస్టర్ పీస్ రోల్స్ ఎప్పుడు వస్తాయో. సింపుల్గా ఈ సినిమాని వన్ మ్యాన్ షో అనొచ్చు. ఎన్టీఆర్ యాజ్ రావణ్ మహారాజ్. మన తారకన్న నెక్స్ట్ ప్రెస్టీజియస్ కొమరం క్యారెక్టర్లో RRRతో రాబోతున్నాడు. హోప్ ఇట్ డూస్ వెల్ ఎట్ బాక్స్ ఆఫీస్. నందమూరి నట విశ్వరూపం తారకన్న విషింగ్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే ఫ్రమ్ Team Alludes. That's the video guys. If you like the video, please subscribe to Alludes. Signing off, Team Alludes.